శ్రీరామ్ జై హనుమాన్. మా గుడి దగ్గర కరేగనూరు గ్రామంలో నివాసం ఉన్న అభయ ఆంజనేయ స్వామి గుడి సన్నిధానంలో మేము ప్రధాన అర్చకులు విజి సోమేశ్వర శాస్త్రి నేను మాట్లాడుతున్నాను. మన అభయ ఆంజనేయ స్వామి గుడి విశేషం ఏమనంటే, ఫస్ట్ విగ్రహం దొరికినప్పుడు నుండి ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధిలో పనులు చేసినాము. ఇక్కడ విశేషం ఏమనంటే, మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, నాగమ్మ దేవత కావచ్చు, ఈ దేవత దగ్గర ఎవరైనా వచ్చి చుట్టుకొని ఆ రెండు విగ్రహాలని ప్రతిష్టాపన చేసిండే విధానం ఎదురెదురు ఉండేదాని వలన ఎవరైనా వచ్చి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకునే దాని వలన వాళ్ళకి వివాహ సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, లగ్న దోషాలు కావచ్చు, ఎటువంటిదైనా నివారణ జరిగి వాళ్ళకి ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశం పైన మేము ఆ విగ్రహాలను అట్లా ప్రతిష్టాపన చేసినాము. అది కాకుండా మన ఆంజనేయ స్వామి గుడి ఎక్కడా లేనటువంటి విధంగా మన అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుదర్శనమూర్తి, సంకర్షణమూర్తి రూపంలో మనము ప్రతిష్టాపన చేసినాము, కుంభాభిషేకం చేసినాము. దానివలన ఎవరికైనా శత్రుదోష బాధలు కానీ, శత్రు నివారణ కానీ, ఏదైనా సమస్యలు ఉంటే అవంతా పరిష్కారం అయ్యేదానికి మార్గాలు ఇక్కడే దొరకను. మళ్ళీ అదే కాకుండా మన గణపతి కలశం పైన ప్రతిష్టాపనం చేసిందే బ్రహ్మసూత్ర కలశం ఏదైతే ఉందో, ఆ కలశం నుండి చిన్న పిల్లలకి ఉద్యోగం పనుల్లో సజావుగా సాగకపోవడం, ఇట్లా ఏదైనా గణేష్కి సంబంధించి ఏదైనా దోషాలు ఉంటే అది పరిహారం అయ్యేట్లా గణేషునికి ప్రదక్షిణలు చేసుకునే దానివల్ల వాళ్ళకి మంచిది అవుతుంది అనేసి ఆ ఉద్దేశం పైన మేము ఆ కలశాన్ని మళ్ళీ వచ్చి నాగమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎవరైనా నమస్కారం చేసుకొని, మేము ఇక్కడ ఈ గుడి దగ్గర అందరికీ లగ్నంలో రీత్యా దోషాలు కావచ్చు, లేదంటే వాళ్ళు పుట్టిన జాతక రీత్యా దోషాలు కావచ్చు, కుజ దోషాలు, సంతాన దోషాలు, కాలసర్ప దోషాలు, ఏదైనా దోషాలు ఉంటేనో ఆ దోషాలు, ఆశ్లేష బలి, మళ్ళీ వచ్చి పితృశాపాలు, పితృదోషాలు కావచ్చు, ఇవంతా ఇక్కడే గుడి దగ్గర ప్రతిష్టాపన అయిండే కొలువులోనే అంతా చేసేదాని వలన వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా సజావుగా వాళ్ళ ఒక సంసారాన్ని కానీ వాళ్ళ బాధ్యతగా నిర్వహించుకునే సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాము. అందరూ మాదిరి అన్ని గుళ్ళలో మాదిరి మేము ఇంత డబ్బులు కట్టండి, అంత డబ్బులు కట్టండి అని ఎప్పుడు ఏనాడు అడగలేదు. ఇంతవరకు ఎవరో వాళ్ళకి తోచింది సహాయం చేసి ఇంత పెద్ద గుడిని నిర్మించారు. అందరూ జనాలంతా పోగు చేసి, అందరూ ప్రజలంతా సహాయం చేసిండే దాంతోనే మేము గుడి డెవలప్ చేస్తున్నాము. చేయించేదాని వల్ల వాళ్ళు కూడా ప్రజలు సంతోషంగానే ఉంటారు. చాలా మంది వస్తూ ఉంటారు భక్తులు. గురువారం అయితే ఏమి, మళ్ళీ వచ్చి పౌర్ణమికి అయితే ఏమి, లేదంటే ఏదైనా మంచి విశేష రోజుల్లో మన శ్రీరామచంద్రమూర్తి జన్మదినమైన శ్రీరామనవమికి రోజు కానీ అందరూ వచ్చి జనాలంతా ఇక్కడికి వచ్చి సజావుగా వాళ్ళ భక్తి శ్రద్ధలతో వాళ్ళు నమస్కారం చేసుకొని పూజలు చేసుకొని పోయే అవకాశాలు మేము కల్పించినాము. దయచేసి అందరూ ఈ అభయ ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చి వాళ్ళ దీనిని పరిష్కారం చేసుకొని తృప్తిగా పోవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము. ఇక్కడే అన్నదాన సేవ ఇది మేము చిన్నగా మా శక్తి కొద్దీ మా యోగ్యతానుసారం మేము చేస్తున్నాము. మీరు అందరూ కలిసి వచ్చి మా